ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. చూసారా చాలా చిన్నగా ఉంది. అది చిన్నది కాదు, ఇది నీది, అది నాది. ఏమిటండి మీరు మాట్లాడేది? వచ్చేసా. ఎవరు నువ్వు? లెట్ us start. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మిమ్మల్ని చూసి కొంచెం హెయిర్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్తే ఫాలో 2024కి నాకు ఉంది అదే ఎక్కువ. తర్వాత కూడా నాకు ఉంటుందో లేదు. పిల్లలు వన్ డే సీఎం అయితే మీరేం చేస్తారు? ఫస్ట్ అయితే నేను రౌండ్ వేసుకుంటా. అన్నా సేమ్ టు సేమ్. ఇది నాకు కావాల్సింది. రోడ్డు మీద ఉంటుంది రేగి చెట్టు, దానికి ముళ్ళులు ఉంటాయో లేదో తెలియదు కానీ నువ్వు అలా చూస్తుంటే నా గుండెల్లో కుచ్చుకుంటుందిరా. అలా చూడకరా పిచ్చోడా. ఆకులు కావాలా, మొక్కలు కావాలా, సొకులు కావాలా? హలో మసుమతి. బాబా మరే లక్ష్మీపురం. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో పెళ్లి అనేది హ్యాపీగా కాకుండా ఉంటేనే బెటరా? ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్లి వద్దని, అంతేగా అంత ముందు తరాలు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని. ప్యారీ సమాజ్ గయి. ఎందుకోసం ఇది హ్యాపీగా ఉండడానికేగా. ఎంత ఫోన్ పే? 100 రూపాయలండి. బ్యాంకింగ్ నేమో ఒళ్ళు బరుపు సురేష్ అని ఉంది, అదేనా? వల్ల బరుపు అండి, ఒళ్ళు బరుపు కాదు. ఏదో బరుపులేవాయో స్వామి. రిలాక్స్. జగనన్నా అన్నయ్య ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకో అంటున్నారు. పెళ్లి చేసుకుంటే మన ఏజ్ ఆగిపోతుందా? అది కూడా కరెక్ట్ కదా సార్. ప్రసాద్ గడు ఆలోచిస్తాడు, బాగా ఆలోచిస్తాడు. మొన్నే దొరికాడు. ఏంటిది? అయితేనే
సో సోషల్ మీడియాలో పెళ్లి గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది మీ మీద. ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయో కూడా తెలియట్లేదు. సో రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఏం చెప్పండి సిస్టర్. ఇప్పుడు మండే రోజు చావో బతుకో టైప్లో అటాక్ చేస్తే హీరో తిరిగి కొట్టడా? అంటే చచ్చిపోతా నేను, ఓకే ఇట్స్ ఓకే, సాటర్డే కాదు చంపేయండి అంటాడా? నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని ఆ ఊహ ఎంత బాగుందో. ఇక్కడ నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. లాస్ట్ లో ఇది బరువు ఎక్కిపోయి థ్యాంక్స్ రా కాలు మీద పడలే, థ్యాంక్స్ రా కాలు మీద పడ. మా ఫ్రెండ్ అంటుంది మగాళ్ళందరూ పెద్ద ఎదవలు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అవునా? మరి మీ నాన్న, అన్న, తమ్ముడు, నీ భర్త, నీ కొడుకు? గైస్ హియర్ మీ అవుట్. జీవితం ఉప్పిన సినిమా లాంటిది. బిగినింగ్ లో జలజలపాతం లాగా అనిపిస్తుంది. ఎండుకు వచ్చేసరికి ఇష్కి షఫాయ కట్ చేస్తా కాయ అని కాయకచోడి అయిపోతుంది. దేవుడా, నన్నొక్కడినే ఇలా పుట్టించావనుకున్నాను. పైరసీ చేయడం నేర్చుకున్నావన్నమాట. ఏమిటి సిగ్గుపడుతున్నారా? लो कर लो बात. हम आपका सामने वाले दरवाजे पे इंतजार कर रहे थे और हमें क्या पता आपको पिछले दरवाजे से आने का शौक है. అంటే yes. అందరికి ఈసారి నేను ఏం చెప్తున్నా అంటే ఇది మనిషిని తల్లి అర్థం కాలే. నల్లగున్నాయి అని ఏంటో అనుకోకండి, గారెలు యాక్చువల్లీ ఏం లేదు, కొంచెం కొంచెం మాని అంతే. ఈరోజు కోపం వచ్చింది అనుకోండి మీ మీద, మూర్తి గారు అని రాసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా చూపించలేడు కాబట్టి. ఏ పర్లేదు, అయితే బొంబే. So, do you want to take this to bedroom? All right, I'll grab this and you get the other.